నీకు సిద్ధపరిచింది అయితే ఇంకొకళ్ళకి బాదు కదా. ఏమయ్యా, నీకు దేవుడు డిసైడ్ చేసిన ఇంకొకళ్ళకి బావుగా. నీకు నిర్ణయించిన ఆడ పెట్టే ఉంచాడు. నిర్ణయకాలం వచ్చినప్పుడు నీకు అన్నీ అందుతాయి, అంతే. ఇప్పుడు మనకు అది కావాలనుకుంటున్నాం, చూడండి అటు. ఇప్పుడు కావాలంటే వచ్చిద్దా అయింది. స్తోత్రం. దానికి ఒక నిర్ణయకాలం ఉంటుంది, దాని వాళ్ళని సిద్ధపరచాలి. మరి ఇటు మనకి సిద్ధపరచాలి, రెండు కలిసి రావాలి. దానికి ముందు అన్నిటికంటే ముఖ్యంగా నిర్ణయకాలం రావాలి, అది దేవుడు మన చేతులకి ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఈ లోపు నిర్ణయకాలం అనుకుంటా కూర్చుంటే మళ్ళీ అది ఎవడ వశం అయిపోయింది అంటే అయ్యిందాకా కూర్చొని అడుగుతానే ఉంటా. స్తోత్రం. ఇప్పుడైతే కాలేదు కదా. ఒకవేళ మరొకటి వశం అయితే అయ్యిందాకా, అది నేను చూసిందాకా, పూర్తిగా వాడి పేరు రిజిస్ట్రేషన్ అయిందాకా చూస్తూనే ఉంటా. అయినా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వీరమ్మకపోతే ఆ కొనవడం అమ్మొచ్చుగా. వీని చేతుల్లోంచి ఇవ్వకపోతే వాని చేతుల్లోంచి ఇస్తాడు. నిశ్చయత. అది నాకు అవసరం అనుకుంటే, ఈ పరిచర్యకి అవసరం అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే, దేవుడు దాన్ని డిసైడ్ చేస్తే ఎవడ ఆపగలడు? ఎవడన్నా అడ్డుపడ్డాయికి వాటి అడ్రస్ కూడా ఉండడు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి దాని విషయంలో నేను అంతే ఫిక్స్ అవుతా. దేవుడు దాన్ని నాకు డిసైడ్ చేసి ఉంటే అది ఎన్ని మెలికలు తిరిగైనా సరే నా చేతికి వచ్చింది, అంతే. అది నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నా వల్ల కాదు. కాబట్టి నీ చిత్తం ప్రభువా అని ప్రార్థన చేయటం, అప్పచెప్పటం, విజ్ఞాపన చేయటం. కొన్నిటి కోసం అయితే జస్ట్ రిపోర్ట్ రాసి వదిలేస్తాను నేను. నాకు డౌట్ ఉండదు. మళ్ళీ ఆన్సర్ వచ్చిందాక అయ్యా 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 అని కూడా అడగను అటు కూడా మరి రోజు అదే విషయం గోజాడను. నాకున్న భారాన్ని బట్టి గట్టిగా కొన్నిసార్లు అడుగుతా తీవ్రంగా. నాకు నిశ్చయత వచ్చింది, రిపోర్ట్ వెళ్ళింది పైకని. ఆ నిశ్చయత వచ్చినప్పుడు ఇంక ఆగుతా, ఇంక అడగను దాన్ని. ఎందుకు? నిశ్చయత ఇచ్చాడు నా మనసులో. ఒరే నువ్వు అడిగావు, నేను డిసైడ్ చేశాను, ఇంక వదిలే అంటాడు. కాదు ప్రభా, మరి నువ్వు ఇచ్చిన దాకా గోజాడాలని రూలా అదేమన్నా? అది గోజాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, వాటి గురించి అడుగు. ఇది నేను ఓకే చేశాను, ఇంకా దాని గురించి వదిలేసే అంటాడు. అది నా హృదయంలో నిశ్చయత వచ్చింది. మళ్ళీ దాని గురించి ప్రార్థన చేయబుద్ది కాదు. ఇక చేశాను కదా, దేవుడి దగ్గర రిపోర్ట్ వెళ్ళింది కదా, దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది కదా, ఓకే చేశాను, తగిన కాలం ముందు నీకు అందిస్తాను, నీకు వదిలేసేద్దాన్ని, ఇంక వేరే అంశాల కోసం ప్రార్థన చేయమంట. అడగాల్సినవి బోల్డన్ని ఉన్నాయి, వాటి మాత్రం రోజు అడుగుతా. అందులో దేశ రక్షణ కొరకు అడిగే ప్రార్థన, మనుషుల క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం అడిగే ప్రార్థన ప్రతిరోజు అడుగుతా. అర్థమైందా? దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. దేవునికి మహిమ. ప్రార్థనను గురించినటువంటి సంగతులు స్పష్టంగా గుర్తెరిగి, ఈ ఒకటే కాదు మరికొన్ని విషయాలు చెప్తా, నీకు తెలియని సంగతులు కొన్ని స్పష్టంగా ఇవి గుర్తెరిగి వీటిని అనుసరించి మీరు దేవుణ్ణి అడగటం, దేవుని సన్నిధిని వెతకటం అనేవి మీరు జరిగించండి. మనం దేవుణ్ణి అడగటం తప్ప వేరే ఆప్షన్ ఉందా? రైట్. మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నిన్ను హింసించాలనా, లేకపోతే నువ్వు నేను ఏడిస్తే చూడాలనా, లేకపోతే మరి ఏ కారణం చేత ఆలస్యం చేస్తాడంటే సింపుల్, ఒకటే ఆన్సర్, నిన్ను కరుణింపవలెననియే. కరుణించాలి అంటే ఏంటి? నాలుగింతలుగా నీకు కృప చూపునట్లు, నాలుగింతల అద్భుతాలు ఒక్కసారిగా నీవు అనుభవించున్నట్లు.
దేవుడు అడ్డగించి ఉండవచ్చు. కాదని ఎవడు చెప్పగలడు? లేదా నిర్ణయ కాలం వచ్చి ఉండకపోవచ్చు. ఆ నిర్ణయ కాలం కోసం దేవుడు ఆపు చేసి ఉండొచ్చు. కాదని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇక్కడ మనకి విసుగు అనేది రానీయకుండా, సిస్టర్ పాపం కష్టపడి వచ్చారు, జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు ఒకరు చూడండి, సరిగ్గా చూడండి, ముఖాల్లో చూడండి, చేతులు కలపండి. బాగున్నావా? చేతులు కలిపి అడగండి. వాక్యం వినమని అడగండి. చెప్పండి, వాక్యం వినమని చెప్పండి. నిద్రమోహం వేసుకుని ఉండవాకని చెప్పండి. దేవునికి మహిమ. పాయింట్కి వద్దాం. మీకు స్పష్టంగా ఉంది కదా, గలిబిలిగా లేదుగా, రైట్. ఎప్పటి వరకు అడగాలి? ఆఖరి నిమిషం, ఇక అయిపోయిందిరా, ఇక ఒక్క నిమిషం ఉంది అన్నప్పుడు కూడా దేవుడు కార్యము చేయగల సమర్థుడు. కాబట్టి ఆఖరి నిమిషం కూడా అయిపోయింది అన్నదాకా అడగాల్సిందే. కరోనా సమయంలో రైస్ పంచుతున్నప్పుడు అయిపోయినాయి అంటే నేను దేవుణ్ణి బట్టి పలికిన మాట ఏంటంటే, అయిపోతే ఆయన ఇవ్వగలడు, ఆఖరి బస్తా కూడా అయిపోయిన దాకా పంచండి అని చెప్పా. ఆఖరి బస్తా కూడా అయిపోయిన దాకా పంచండి, అయిపోయినాక చూద్దాం. ఇప్పుడు ఆందోళన పడద్దు. ఆఖరిది కూడా అయిపోయిందనేసరికి మళ్ళీ వచ్చి చేరినాయి. దేవుని కృప, ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం సిగ్గుపరచలేదే. కాబట్టి స్పష్టంగా దేవుని వాక్కు విడుదలవుతుంది కనుక జాగ్రత్తగా విషయాన్ని గుర్తించి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆయన అడగటం తప్ప, ఆయన తలుపు తట్టడం తప్ప, ఆయన్ని గోజాడటం తప్ప వేరే మార్గం లేదు. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థనే, ప్రవేశించిన తర్వాత విడుదల కొరకు భౌతిక సహాయం కొరకు ప్రార్థనే, ఆత్మీయ సహాయం కొరకు కూడా ప్రార్థనే. ఇంతవరకు స్పష్టం. మనం చేసేటువంటి ప్రార్థనలు, ఇక్కడ చేసేటువంటి ప్రార్థనలకు ఎక్కడ జవాబు వచ్చిద్దో అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనలకు మన సమీపంలోనే మనకు జవాబు కనపడింది. కొన్నిసార్లు ఇక్కడ మనం చేసే ప్రార్థనకు ఎక్కడెక్కడో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నీ ప్రార్థనను ఆధారం చేసుకొని మొదటి ప్రశ్నగా ఏం చెప్పుకున్నా, ప్రార్థన తప్ప వేరే మార్గం మన సమస్యలకు పరిష్కారంగా ఆ ఒక్కటే ఆప్షన్, ఇంకొక ఆప్షను లేదు. ఎంతవరకు మనం ప్రార్థన చేయాలి అన్న రెండో ప్రశ్నకి, ఎందాక ప్రార్థన అంటే ఆఖరి నిమిషం వరకు కూడా మన విశ్వాసంతో ముఖ్యమైన సంగతులు గోజాడుతానే ఉండాలనేది రెండవ ప్రశ్నకి ఆన్సర్గా చెప్పుకున్నాం. మూడవది, ఇక్కడ ప్రార్థనకి ఎక్కడ జవాబు, ఎప్పుడు జవాబు, దానికి కూడా ఆన్సర్ చెప్పుకుందాం. ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ జవాబు ఉంటుంది, ఎక్కడెక్కడో కూడా దేవుడు జవాబుని అనుగ్రహిస్తాడు. కొన్నేమో నీ కళ్ళ ముందు కనపడతాయి నీ ప్రార్థనకు జవాబులు, కొన్నేమో రేపు నిత్యత్వంలోకి మనం పోయినప్పుడు కనపడతాయి. రేపు అక్కడ చూపిస్తాడు. ఇదిగో నువ్వు ప్రతిరోజు మానక చేసిన విజ్ఞాపనలను ఆధారం చేసుకుని, ఇదిగో ఇన్ని ప్రాంతాలలో, ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని దేశాలలో, ఇన్ని ప్రదేశాలలో వ్యక్తుల్ని నేను నీ ప్రార్థనను ఆధారం చేసుకునే సంధించాను నా కుమారి, ఇదిగో నీ ప్రార్థన సేవ ఫలము అని చూపిస్తాడు. కానీ మనకు ఆ నిశ్చయత ఉండదు. కొంతమందికి సాతాను మోసగిస్తాడనమాట. నువ్వేమో ప్రభువా దేశం అంటావు, సమాజం అంటావు, ప్రజలు అంటావు, వాళ్ళు అంటావు, వీళ్ళు అంటావు, రకరకాల కొంతమంది మీద భారం ఇస్తాడు దేవుడు. వాళ్ళ ప్రార్థనలో తప్పనిసరిగా ఆ అంశాలు ఉంటాయి. కొంతమందికి కొన్నిటి మీద భారం ఇస్తాడు, కొంతమందికి రోగుల మీద భారం ఇస్తాడు, కొంతమందికి నశించిపోతున్న ఆత్మల మీద భారం ఇస్తాడు. ఆ అంశం వచ్చినప్పుడు ఘోరంగా ఏడుస్తారు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి, ఆత్మలు ప్రభువా అని. కొంతమంది అధికారుల భారం ఇస్తాడు, కొంతమందికి దేశ నాయకుల భారం ఇస్తాడు, కొంతమందికి సేవకుల విషయమైన భారం ఇస్తాడు. ఆ అంశం వచ్చినప్పుడు దైవజనులయ్యా నీ దాసులు ప్రభువా అని ఏడుస్తారు. ఏదైతే ఆ భారం ఇచ్చాడో, ఏ అంశం మీద భారం ఇచ్చాడో ఆ అంశం టచ్ అయినప్పుడు ఏడుపు, విపరీతమైన దుఃఖం, కన్నీళ్లతో మొర్ర వెళ్ళిద్ది.
ఈ సెన్సిటివ్ పాయింట్స్ అండి, మీకు అర్థమవుతాయని చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తుండొచ్చు ఈ విషయాలు. కొంతమందికి కొన్ని విషయాల మీద ప్రత్యేక భారం ఇవ్వబడిద్ది. ఆ అంశం వచ్చినప్పుడు వారు ప్రార్థన కామన్గా ఉండదు, రొటీన్గా ఉండదు, కానీ అది భారముతో నిండి కన్నీళ్లతో ఉంటుంది. అయితే ఒకటి, కొన్ని ప్రార్థనలకు జవాబు ఇక్కడే కనపడిద్ది, కొన్ని ప్రార్థనలకు జవాబు అక్కడకు తీసుకురాబడిద్ది. అయితే ఒకటి నిజం, నువ్వు ప్రార్థించేటువంటి సేవ చేయడానికి ఇక్కడే అవకాశం ఉంది, కానీ ఇక్కడ నుంచి దాటావంటే ఇక నీ ప్రార్థనకు అవసరం లేదు, విలువ ఉండదు. విలువ ఉండదంటే అక్కర ఉండదని చెప్తున్నాను. ఇక్కడ ఉన్నంత వరకే నీవు ప్రార్థన సేవ చేయడానికి అవకాశం ఉంది. ఆ సేవకి ఫలము, దాని తాలూకు రిజల్ట్ అనేది నువ్వు భవిష్యత్తులో చూడగలుగుతావు. ఏ సేవ అయినా సరే, వ్యక్తులకు చేసే సేవ అయినా, మందిరంలో సేవ అయినా, సువార్త సేవ అయినా, ప్రార్థన సేవ అయినా, తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఏ విధమైన సేవ అయినా ఆ సేవ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి దాటి అవతలకి వెళ్ళిన తర్వాత అయ్యో దేవా ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇవ్వంటే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసి నేను మళ్ళీ వెళ్తానంటున్నావు, అది విశ్వాసం అనిపించుకోదు. చూడక ఏ విశ్వాసం ఉంచి చేయాలి, అది కావాలి నాకు అంటాడు ఆయన. నేను ఇక్కడ వ్యవహారం చూపించిన తర్వాత నమ్మి పరిగెత్తేదేముందిరా బుజ్జోడా, పొమ్మంటే వీళ్ళందరూ పోతారు, పౌలు కూడా పోతాడు, మళ్ళీ పేతురు కూడా పోతాడు, తండ్రి నేను చేస్తాను ఇంకా అని. ఎన్ని కాదు, అక్కడ ఉన్నంత వరకు నా మాటలు, నా వాక్యాన్ని నమ్మాలి, నా మాటల్ని నమ్మాలి, నేను చెప్పినట్లు చేయాలి. అది విశ్వాసముతో కూడిన సేవ, అది విలువైనది. చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు మరి ధన్యులు. చూసి చేసిన వాళ్ళ కాడికి చూడక చేసిన వారు మరి ధన్యులు. అది అట్లా వర్తిస్తుంది అన్నమాట. దేవునికి మహిమ. ఏ సేవకైనా ఇక్కడే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళామంటే లేదు. అందుకే సమయాన్ని పోనీయొద్దు మొర్రో అని చెప్పేది నేను. కొంతమంది వెళ్ళి సువార్త ప్రకటించే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి సోషల్ సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి ఆర్జించిన దానిలో ఉండి దేవుని పనికి కేటాయించే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి తలాంతు ఉంటుంది, దేవుని గురించి చక్కగా ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉంటుంది. కొంతమందికి ఇవన్నీ కాదు, ప్రార్థించే తలాంతు ఇవ్వబడిద్ది, ప్రార్థనా విజ్ఞాపనల ఆత్మ ఇవ్వబడిద్ది. వాళ్ళకి బయటికి వెళ్ళి ప్రకటించబుద్ధి కాదు, ప్రకటించే వాళ్ళ కోసం మొర్ర పెట్టాలనే ఆ భారం ఇవ్వబడిద్ది. సో దేవుడు నీకు ఏది నిర్ణయించాడో ఆ సేవలో వాడబట్టడానికి ఇదే టైం. దాటిందంటే నీకు టైం లేదు, రాదు, అవకాశం దొరక్కపోవచ్చు. అందుకే సమయం పోకముందే తొందరపడాలి, జాగ్రత్త పడాలి, చెయ్యగలిగినంత దేవుని కోసం చేయాలి. ఇకపోతే ఇక్కడి ప్రార్థనకి ఎక్కడో జవాబు అన్నదానికి నేను అలవాటుగా ఒక ప్రార్థన చేస్తాను రోజు. దేశం కోసం చేస్తాను, మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు వీటన్నిటికంటే ముందు 4వదిగా దేశం కోసం చేస్తాను, 3వదిగా సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం, పరిచర్యల కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తా. చేసే ప్రార్థన ఒక అంశ పరిధిలో స్పష్టంగా ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటా. ఎందుకంటే యేసు ప్రభువే ఒక క్రమమైన రీతిలో ప్రార్థన చేయటం నేర్పాడు. ప్రభా నాయనా, తండ్రి దేవా ఆశీర్వదించు నాయనా, ఏదో ఒకటి నాయనా ప్రభా, ఏదో ఒకటి చేసే ప్రభా నాయనా, నీకు స్తోత్రం, ఏదో ఒకటి చేసే తండ్రి అని అనకుండా ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏం ఆశిస్తున్నావు అనే దానిలో స్పష్టత. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసే ప్రార్థనలో స్పష్టత ఉండేటట్టు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పమంటే 7 పాయింట్లలో మొత్తం సంగతులు చెప్పేశాడు. ప్రార్థన నేర్పాలా మీకు? సరే రండి నేర్పుతా అని. ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు ఇలాగ చేయండి అని. నంబర్ 1, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నంబర్ 2, నీ రాజ్యం మాకు వచ్చుగాక. నంబర్ 3, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నంబర్ 4, మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నంబర్ 5, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం, మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం నీవు మా తప్పుల్ని క్షమించు.
నంబర్ 5. నంబర్ 6, 6, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు. నంబర్ 7, ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి ఉండాలి. ఆమేన్. ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు, కరెక్ట్గా 7 పాయింట్లు అటు దేవునివి ఇటు మానవుడి మొత్తం చెప్పేశాడు చూడు. మోకాళ్ళలోని వైనంతైనా లేకుండా ప్రార్థన చేయటం కాదు, చేసే ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నీకే క్లారిటీ లేకపోతే దేవుడు కూడా ఏంది నీ సోపాన్ అంటాడు. చిన్నపిల్లలంటే అర్థం చేసుకుంటాడు. మా నాన్నకు మోకాలు నొప్పి కొంది, ప్రార్థన చేయరా హేమంత్ అంటే ఉన్నాడు, వాడు వెళ్ళాడు వేరే చోట కూటానికి వెళ్ళాలన్నాడు. ప్రార్థన చేయరా హేమంత్ అంటే మా చిన్నోడు బుడ్డోడు, మా నాన్న మోకాల దగ్గర చేయబెట్టి యేసు నామములో మోకాలు తీసే ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే మోకాలు నొప్పి తీసే అంటాం, నొప్పి మర్చిపోయాడు. మోకాలు నొప్పి తీసే ప్రభు అంటాం మర్చిపోయి మోకాలు తీసే ప్రభు యేసు నామములో అన్నాడు. దేవుడు మోకాలు ఏం తీసేయలేదు కానీ ఆ నొప్పిని తీసేశాడు. అంటే వాని ప్రార్థనలోని ఆంతర్యం ఆ మాత్రం గుర్తుపట్టగలుగుతాడు. మనమే చిన్నపిల్లలం కాదుగా, స్పష్టత లేకుండా చేయడానికి, వైనం లేకుండా చేయడానికి. కాబట్టి ఏది దేవుని ముందు నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థించేటువంటి పాయింట్స్ స్పష్టంగా ఉండేటట్టు ఒక్కటి చూసుకో. మోకాళ్ళు ప్రభా దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి ప్రభా అంటే దేవుడు అంటాడు దీవెనలు 2 రకాలు ఉన్నాయి, ఏ దీవెన కావాలి? ఆశీర్వాదాలు 2 రకాలు ఉన్నాయి, ఏది కావాలి? ఏదో ఒకటి తండ్రి నీకు స్తోత్రం ప్రభు, ఏది ఇచ్చినా పర్లేదు. ఇది మరీ ముష్టి బతుకు, ఏదైనా పర్లేదు అయ్యా అన్నట్టు. నువ్వు భౌతికమైన దీవెన అడుగుతున్నావా, ఆత్మ సంబంధమైన దీవెన అడుగుతున్నావా? నువ్వు భౌతిక ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా? నీవు నీకే దీవెనను కోరుతున్నావా, 10 మందికి నువ్వు ఒక దీవెనగా మారాలని కోరుతున్నావా? ఏంటి నీ స్వాప ఏంటి? ఏదో ఒకటి తండ్రి యేసునామములో హల్లెలూయా స్తోత్రం. ఒరే పిచ్చోడా, స్పష్టంగా అడుగురా, నీకేం కావాలో అడుగురా. కొంతమంది భక్తులు ఏం మాట్లాడారో తెలుసా? ఇంకా వింతైన సంగతులు మాట్లాడారు. అది వాస్తవమే, అది కూడా వాస్తవమే. దేవుని ముందుకు వెళ్ళి అడిగినప్పుడు నీ కోరిక ఏమిటో స్పష్టంగా దేవుడికి చెప్పు అన్నారు. దేవుడికి తెలియదా? తెలుసు, అయినా నీ నోటి నుంచి రావాలి. నువ్వు అడిగిందే దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు కొన్నిసార్లు. అది కూడా ఉంది, అది కూడా వాక్యంలోనే ఉంది. అందుకే మనకంటే పెద్ద ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు సేవ చేసి. వాళ్ళ ఉపదేశంలో స్పష్టంగా ఈ అంశాన్ని జోడించారు. నువ్వు ప్రార్థనలో అడుగునప్పుడు స్పష్టముగా అడుగు, విశ్వాసంతో అడుగు, తేటగా అడుగు దేవుణ్ణని. తేటగా అడగపోతే దేవుడికి తెలియదు అనొద్దు. నువ్వు దేవుని ఒక తండ్రిగా గుర్తించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొడుకుగా, కూతురుగా నువ్వు కోరిక కోరుతున్నావు. అడిగింది ఏదో స్పష్టంగా అడగమంటాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నాకు ఇది కావాలి, అది భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా. ఆయన చెప్పిన మాట ఏంటంటే భౌతికంగా 3 వస్తువులను నేను దేవుని ముందు ఉంచాను అంటాడు. నా సేవలో అప్పుడు నాకు అవసరమైనవి, ఒక సైకిల్ కావాలి, నేను నిలబడి వాక్యం చెప్పడానికి ఒక బల్ల లేదు, ఒక బల్ల కావాలి. తర్వాత ఒక కుర్చీ కావాలి, ఫలానా టైప్ చైరు. ఈ 3 నేను దేవుని ముందు ఉంచాను. స్పష్టంగా నేను అవి ఏ కంపెనీవో కూడా నేను దేవునికి చెప్పాను అన్నాడు. కంపెనీ చెప్పటం ఏంది మీకు కొంచెం హాస్యంగా అనిపించవచ్చు, తప్పులేదు. దేవుని ముందు అలా మాట్లాడటం తప్ప? ప్రభువా నాకు ఫలానా కంపెనీ వస్తువు కావాలి అనగటం తప్పేం కాదే. కొంతమంది కంపెనీ కూడా, కంపెనీ అవునరా, నా అంశంలో అంత క్లారిటీ ఉన్నాను నేను. తమ్ముడా, ఒక స్పీకర్ బాక్స్ కోసం కావాలని ప్రార్థన చేశాను. నాకు ఫలానా అహూజా కంపెనీ కావాలి, ప్రభా నాకు అది ఇవ్వు నాయన అని ప్రార్థన చేశా. కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి, అదే కంపెనీ స్పీకర్ వచ్చింది. ఒక్కొక్కడు నిద్రమోహం వెటకారం చేస్తాడు, వీటిని చేస్తే చేసుకో, నాకు సంబంధం లేదు.
కానీ అలా స్పష్టంగా అడిగిన విషయాలు స్పష్టంగా దేవుడు జవాబిచ్చిన సంగతులు బోలెడనున్నాయి నాకు. ఎందుకో దానికి లేఖనం కూడా సాక్ష్యం ఉంది. గుడ్డివాడైన మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక్కసారి లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, చూడండి నాయన, ఆసక్తి కలివారు భక్తిపరులు చూడండి జాగ్రత్తగా. ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షం అడుగుకొనుచుండెను. ఎవరు వాడు? గుడ్డివాడు అని చెప్పి రాయబడి ఉంది అక్కడ. సరే, అతడు కేకేశాడు, యేసు ప్రభు ఆగాడు. తీరా అతడు దగ్గరకు వచ్చాడు. 41వ వచనం చదువు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా. ఆగక్కడ. అసలు యేసు ప్రభు ఈ ప్రశ్న అడగటం ఏంటి? కళ్ళు లేనోడు ఏం కోరతాడు? నాకు పెళ్లి చేయని అడుగుతాడా? మీరు చెప్పండి. కళ్ళు లేనోడు ఏం కోరతాడో తెలియదా? యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని ఉంది కదా. మనుషుని ఆంతర్యం ఎరగడా? కళ్ళు లేని గుడ్డివాడు కళ్ళు అడుగుతాడన్న సంగతి యేసు ప్రభుకు తెలియదా? కానీ వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా అడిగాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు? ఏందా ప్రశ్న? అప్పుడు వాడేమన్నాడు చూడు, నేను చూపు పొందగోరుచున్నాను ప్రభువా. వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. ఆ తర్వాత యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. అది లెక్క. నేనేం చేయాలనుకుంటున్నావయ్యా? నేను చూపు చూపు కావాలనుకుంటున్నాను. ఓకే, అట్లయితే చూపు పొందు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. వాడు చూపు పొందిన వాడే ప్రభువుని వెంబడించాడు. ఇక్కడ స్పష్టంగా అడిగాడా లేదా, నేను నీకేం చేయగోరుతున్నా? అరే మోకాళ్ళు నీ వైనంత లేకుండా ప్రభు దీవించు నాయన, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఏంది నీ స్వప? ఏదో ఒకటి ప్రభు నీకు వందనాలు నాయన. కొంతమంది ప్రార్థన ఇంత హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లా చేయొద్దు. ప్రార్థనలో మనం అడిగే విషయాలు స్పష్టముగా దేవుని ముందు ఉంచడం అనేది యేసు ప్రభు నేర్పిన మాదిరి. ఒకవేళ నీకు మాటలు రాలేదనుకో, కొన్నిసార్లు భారాన్ని బట్టి మూలుగుతూ విజ్ఞాపన చేసావనుకో అర్థం చేసుకుంటాడు ఆయన. కానీ సాధ్యమైనంత వరకు నువ్వు అడగగోరినవేవో స్పష్టంగా దేవుని ముందు ఉంచడంలో జాగ్రత్త పడాలి. అవి శరీరానికి కావలసినవైనా ఆత్మ సంబంధమైనవైనా. నువ్వు ఫలానా శోధనలో ఉన్నావు, ప్రభు నేను ఫలానా విషయంలో స్పష్టంగా శోధించబడుతున్నాను, దాని నుంచి నేను విడుదల పొందగోరుతున్నాను, నాకు జయము కావాలి, ఫలానా అంశంలో నాకు సహాయం చేయమని నువ్వు దేవుని ముందు స్పష్టంగా ఉంచు. యేసు ప్రభు నేర్పినటువంటి క్రమాన్ని అనుసరించి నేను కూడా ప్రార్థనని ఒక క్రమంలో అమర్చుకున్నాను. రెగ్యులర్గా నేను దేవుని ముందు ఉంచాల్సినటువంటి అంశాలు కొన్ని ఒక క్రమంలో ఏర్పరచుకొని వాటిని తప్పనిసరిగా క్రమంగానే అడుగుతాను. మీ చేత కూడా క్రమంగానే చేపిస్తాను. మీలో ఎంతమందికి తెలుసు? 7 అంశాల ప్రార్థన అని మనం చేస్తాం. మొట్టమొదట పాపపు ఒప్పుకోలు, రెండవది దేవుడు ఇప్పటికే చేసిన మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మూడవది సంఘము కొరకు, సంఘముల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు మరియు దేవుడు మన ద్వారా జరిగిస్తున్న ఈ సంఘ పరిచర్య కొరకు. అది అయిపోయిన తర్వాత 4వది దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు. 5వది నశించిపోతున్న ఆత్మల కొరకు, త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, రకరకాల పరిస్థితులలో సత్యం ఎరుగక నశించిపోతున్న స్థితిలో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆత్మల రక్షణ కోసం 5వదిగా మనం అడుగుతాం. 6వదిగా మన వ్యక్తిగత పరిస్థితుల కోసం, కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం మనం ప్రార్థిస్తాం. 7వదిగా మన మీదను మన సహా పరిశుద్ధుల మీదను పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరింపబడినట్లుగా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేస్తాం. ఇట్లా 7 అంశాలను నియమించుకున్నాం. అంటే 7 చేయాలి, ఇంకా మించి ఏం లేదా అంటే ఇంకా ఉన్నాయి, చేయొచ్చు. కానీ మెట్టుకి ఈ 7 సంగతులు. వీటితో పాటు ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నామం పరిశుద్ధపరచబడాలంటే ఆ నామం ఎవరి వల్ల దూషింపబడుతుందో వాళ్ళు క్రమంగా బ్రతకాలి. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు
ఆత్మీయులుగా ఉండునట్లు సహాయము చేయి. వాళ్ళు శరీరానుసారులైతే నీ నామం దూషించబడిద్ది, వారు ఆత్మానుసారులుగా ఉండునట్లు కృపచూపు ప్రభువా అని ప్రార్థన. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు. ఇంకా కొన్ని అడుగుతా నేను. దేశం కోసం అడిగేటప్పుడు సాతాను యొక్క అధికారాన్ని నిర్మూలపరచమని ప్రార్థన చేస్తాను. వాడి ఎత్తుగడలు ఏవి పారకుండా చేయి. మనుషుల్ని పాపంలోకి నెట్టేయడానికి, ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి, హత్యలకు పురికొల్పడానికి, అజ్ఞానాంధకారంలో పడేయడానికి కుట్ర పనేటువంటి దుష్టుడి కుట్రలని నాశనం చేయి ప్రభువా అని వాడి కార్యాలను అడ్డగిస్తాను. దేవాని రాజ్యము విస్తరించినట్లు క్రియ చేయమని ఈ అంశాల్లో కూడా ప్రార్థన చేస్తా. మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? లైవ్లో ఉన్న వాళ్ళని అసలు చూపించట్లేదు. ఉన్నారు ఎవరన్నా? రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా జాగ్రత్తగా వినండి, పోగొట్టుకోవద్దు ఈ మాటల్ని, వదిలేసాయి. ఇప్పుడు చెప్పే సంగతులు జాగ్రత్తగా వినండి. ఇంకా కొద్ది సమయమే నేను మాట్లాడతా, ప్రభు చిత్తం అయితే, తర్వాత నేను మాయమవుతా. యేసు ప్రభు ప్రార్థించటంలో ఒక స్పష్టతను నేర్పించాడు. అందుకే మనం కూడా ప్రార్థనలో అట్లాగా నేను క్రమంగా చేసేటువంటి ప్రార్థనల్లో సంఘం కోసం అడిగేటప్పుడు ఒక మాట అడుగుతా. సేవకుల ప్రాణములను, విశ్వాసుల ప్రాణములను, పరిచారకుల ప్రాణములను, వారి కుటుంబముల ప్రాణములను, సాక్ష్యములను కాపాడు ప్రభువా అని అడుగుతా. అందులో మీ ప్రాణాలను కాపాడమని కూడా నేను ప్రార్థన చేస్తాను. నేను మీ సాక్ష్యమును కాపాడమని కూడా ప్రార్థన చేస్తా స్పష్టంగా. ప్రతిరోజు చేస్తా. నాకు ఒక నిశ్చయత, నా ప్రార్థన ఒట్టిగా పోదు. ఎవరికైనా నిర్ణయకాలం సమీపిస్తే వాళ్ళు వెళ్ళిపోవటం వేరు, కానీ సైతాను స్కెచ్ గీసిన ఆ స్కెచ్లో మాత్రం పడకుండా నా ప్రార్థన అయితే అడ్డగించింది కదా. గట్టిగా కొడితే మీకు అర్థమైంది, కొట్టిన చప్పట్లు కూడా గట్టిగా. థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. ఇప్పుడు ఎవరికైనా నిర్ణయకాలం వచ్చింది, దేవుడు తీసుకుంటాడు, దానికి నా ప్రార్థన అడ్డుపడదు. కానీ శత్రువు గీసేటువంటి స్కెచ్ల్లో పడకుండా మాత్రం సేవ్ చేసిద్ది. ఈ ప్రార్థనను ఆధారం చేసుకొని కాపాడుతాడు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. కొండవీడులో మొన్న జరిగిన ఉదంతం. కొండవీడు మందిరం అది సరిపోవట్లేదని మందిరం పెంచాం, ఇంకా పెద్దది చేశాం. చుట్టూ రేకులు అవి నీట్గా సెట్ చేసి దాన్ని మొత్తం కొంచెం రీమోడల్ చేసి పెద్దది చేశాం. కొండవీడు మందిరం శుభ్రంగా అయింది. మొత్తం అన్ని రంగులు గింగులు వేసి దాన్ని నీట్గా చేసి కళ్ళాడుతుంది, బాగా ఆనందంగా ఉంది. పక్కన పొలాలు, అన్ని పంట పొలాలు. అయితే అదంతా బాగా నీట్గా తయారైంది. చాలా దేవుని మందిరం సుందరంగా ఉంది, ఆనందమేగా. విశ్వాసులు, పరిచారకులు, సేవకుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ ఆనందాన్ని దెబ్బతీయడానికి సైతాను కూడా స్కెచ్ గీశాడు. పక్క పొలంలో ఆయన పొలం చుట్టూ ఒక కంచె వేసుకున్నాడు. ఫెన్సింగ్ తీగలు ఉంటాయి కదా, ముళ్ళ తీగలు, ఫెన్సింగ్ వేసుకున్నాడు. కరెంటు వైర్ ఉంటుంది చూసావా, ఆ కరెంటు వైరు తెగి ఆ పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగ మీద పడింది. చుట్టుపక్కల పొలాలను ఎక్కడ వైరు తెగల, ఈ పొలం మీద వైరే తెగింది. ఆ కరెంటు ఈ ఫెన్సింగ్లోకి పాస్ అయింది. విషయం ఏంటంటే, ఆ రోజు అశోకుడు ఆ ఫెన్సింగ్ దగ్గరే రేకులు పెట్టించాలి, పని చేయాలి, ఖచ్చితంగా దాన్ని టచ్ చేయాలి. వాళ్ళకి మనకి మధ్య హద్దు ఫెన్సింగ్, దాని దగ్గర రేకులు పెట్టించాలి, హద్దు. లేదా మనోడు నిలబడి చెప్పిన పరిచారకులు చేయడానికి వాళ్ళైనా వెళ్ళి వాటిని టచ్ చేయాలి. ఇంకా వాళ్ళు పరిచారకులు వస్తే ఆ పని చేయాలని వాళ్ళు పూనుకుంటున్నారు.
అందులో కరెంటు పాస్ అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకా కొన్ని నిమిషాల్లో వాళ్ళు వచ్చి అందులో పనిచేయటం మొదలు పెడతారు అనంగా. అవతల పక్క పొలం, ఇంకొక పక్క పొలం ఆయనకి వాళ్ళ కొడుక్కి షాక్ కొట్టింది. ఈ చెయ్యి కాలిపోయింది, ఈ వేళ్ళు పగిలిపోయినాయి, బతికిపోయాడు. అంటే ఈడ్చి కొట్టింది, కాళ్ళకు చెప్పులు ఉన్నట్టున్నా ఈడ్చి కొట్టింది. వాళ్ళు కేకలు వేసుకుంటూ వెళ్ళారు, కరెంటు పాస్ అవుతుంది అక్కడ అని. పక్క పొలం వాడు. అప్పటిదాకా వీళ్ళకి తెలియదు అందులో కరెంటు పాస్ అవుతుందని. ఆ చర్చి సరౌండ్లో తిరిగే కుక్క ఒకటి ఉంది అక్కడ. కరెంటు పాస్ అవుతుంది అంటున్నారు ఏంటి అని చెప్పి ఈ మందిరం పక్కన ఉన్న ఫెన్సింగ్ వైపు అట్లా పరకాయించి చూస్తే ఆల్రెడీ షాట్ తగిలి కుక్క చచ్చిపోయి ఉంది అక్కడ. ఆ ఫెన్సింగ్లో కూడా అటు ఇటు దూకుతూ ఉంటుంది అది. ఆ తలకాయ పెట్టి చచ్చిపోయి కూడా ఉంది. చూడండి, ఇక్కడ కుక్క అవుట్, అక్కడేమో అవతల పక్క పొలం వాళ్ళు, అది కూడా మామూలు షాట్గా చచ్చి బతికాడంట ఆయన. వాళ్ళు చెప్పడం దాదాపు అయిపోయిన పరిస్థితి నుంచి సేవ్ అయ్యాడు. చూడండి, ఒకవేళ ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినట్టయితే అక్కడ ఎన్నిసార్లు లేచాయో. వర్షమా కన్ఫామ్. ఇంత ఒక్కతేతుందంటే మరి ఇక పడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద చెప్పండి. చూసారా, అది అందుకు మనకు అట్లా. బయటపడేది సగం అయితే ఇది డబల్ చూపించిద్ది. పర్వాలేదు, మీరు వినాలి. ఈరోజు నేను చెప్పే అంశాలు పోగొట్టుకున్నోళ్ళు చాలా కీలకమైన సంగతుల్ని నష్టపోతారు. కాబట్టి ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దు. ఒకవేళ మీకు ఇక్కడ సరిగా ఎక్కకపోతే ఇంటికి వెళ్ళి లైవ్ పెట్టుకోనైనా సరే మళ్ళీ వినాలి. అది మాత్రం పోగొట్టుకోవద్దు. ప్రార్థన గురించి నేను చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు నేను చేసే ప్రార్థనకు అది జవాబా కాదా? సేవకుడు వెళ్ళలేదు, అటు పరిచారకులు వెళ్ళలేదు, లేకపోతే మామూలుగా ఎవరన్నా పోయాడు అనుకో, పట్టుకొని నిలబడతాడు అక్కడే. ఈడేది అక్కడ నుంచి రావట్లేదు, ఇంకోటి పోయి పట్టుకుంటాడు. పట్టుకున్న వాళ్ళని నిలబట్టమేగా. ఎన్ని ప్రాణాలు డ్యామేజ్ అయ్యాయో. అక్కడున్న ఆనందం అంతా విషాదంగా మారిపోయేది. అంటే మనం దేవుని బట్టి సంతోషిద్దామని మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే వాడికి ఎంత కుళ్ళంటే వాడు ఓర్చుకోలేడు. వాడు ఏదో పక్కగా వేదన కలిగించి మనల్ని బాధ పెట్టడానికి కుట్ర చేస్తూ ఉంటాడు. వాడు మహా కుళ్ళుపోతాడు. వాడు దరిద్ర బతుకోడు, కుళ్ళు బతుకోడు. ఓర్వలేని కళ్ళు ఎవరికన్నా ఉన్నాయంటే అందులో మొట్టమొదటోడు సైతానే. ఈ ఓర్వలేని కళ్ళోళ్ళంతా వాడి బీజం పనిచేసిన వాళ్ళు అన్నమాట. అయితే అక్కడ దేవుణ్ణి బట్టి చక్కగా మందిరం సుందరంగా తయారైంది, దేవుని బట్టి సంతోషపడతా ఉంటే ఆ సంతోషాన్ని విషాదం చేయడానికి పక్కనే ఉన్నటువంటి దానిలోకి కరెంటు పాస్ అయ్యేటట్టు వాడు కుట్ర చూడు ఎట్ట చేసి పెట్టాడు సైలెంట్గా. మీటింగ్స్ కూడా మీరు గమనించండి, మనం భారీ ఎత్తుగడతో పెడతాం, ఖచ్చితంగా ఎవడో ఒకడు పడుతుంటారు రోడ్డు మీద. అది మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు? మనకు సంతోషం లేకుండా చేయటానికి. అలాగే మనం ఏదైనా సరే, ఇంటికాడైనా సరే, ఒక దేవుణ్ణి బట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందం మనకు లేకుండా చేయడానికి ఏదో గొడవ జరిగేటట్టు, ఏదో అల్లరి జరిగేటట్టు, పక్కవాడు వచ్చి తగాద పెట్టుకునేటట్టు, లేదా ఇంట్లో వాళ్ళకే పిచ్చి వేసేటట్టు, కోటానికి ముందో కోటం అయిపోయినాకనో మరుసటి రోజు ఈ ఓరవలేని కళ్ళోడీడు, ఈ కుళ్ళుబోతు కళ్ళోడీడు వాడు చేస్తుంటాడు వాడు. అందుకే ప్రార్థన చేయాలి. దేవుని బట్టి ఆనందించడానికి ఒక ప్రార్థన కూటం పెట్టినా, ఒక శుభకార్యం తలపెట్టినా, దేవా వాడు కుట్రావుడినైనా, ఎవడు మన కుట్రావుడు అంటే బాగా అర్థమైద్ది. వాడు కుట్రావుడు, వాడు కుళ్ళుపోతాడు, వాడు దరిద్రుడు. దయచేసి వాడి కళ్ళల్లో ఉన్న విషం మా మీద పని చేయకుండా అది యేసు నామములో నిర్మూలమగును గాక, వాడి ఆలోచనలు నెరవేరకుండా అవి నాశనమగును గాక అని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఆదివారం కూడా పచ్చగా అందరూ కుటుంబంతో చక్కగా స్నానాలు చేసి తలకలు పోసుకొని బైబిళ్ళు తీసుకొని తెల్ల బట్టలు కట్టుకు వస్తారనుకో,
అమ్మ వాడికి ఎంత బాధో బాధ. అందుకే కోటానికి వెళ్ళబోయేటప్పుడన్నా తగాదైద్ది, కోటానికి పోయి వచ్చిన తర్వాత తగాదైద్ది. భార్య కన్నా మెంటలు ఎక్కిద్ది, భర్త కన్నా మెంటలు ఎక్కిద్ది. ఇద్దరు బాగుంటే పిల్లలన్నా పిచ్చెక్కిస్తారు. స్తోత్రం. ఈ బహుశా అప్పుడప్పుడు మీకు తగిలి ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటారా ఈ టైపు తరహా చూసామన్నాయి అన్నాళ్ళు? అనుభవాలు మరి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి అది ఇచ్చేది కాయ, మనల్ని డిస్టర్బ్ చేసేది కాయ, మన ఆనందాన్ని పాడు చేసేది కాయ. అందుకని ఆదివారం లేవగానే ముందు ప్రార్థన చేయాలి. ఎవరికి దెయ్యం, ఎవరిని దెయ్యం శోధించకుండా దాన్ని యేసునామములో దూరపరచు, మా ఆనందాన్ని స్థిరపరచు. స్పష్టంగా ఈ సంగతి దేవుని ముందు ఒక మాట ఉంచాలి. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. లేకపోతే కుట్ర ఫలించిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రార్థన అక్కడ వ్యక్తులు సేవ అయ్యేటట్టు చేయడానికి దేవుడు నిజంగా వాడుకున్నాడు అంటారా? ఏడిసేవలే, అదేదో అట్లా డౌట్ లేదుగా. సేవకులను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను, వారి ప్రాణాలను, వారి సాక్ష్యాలను, వారి ఇంటి వారి సాక్ష్యాలను, అలాగే విశ్వాసులను, వారి కుటుంబాలను, వారి ప్రాణాలను, వారి సాక్ష్యాలను, అలాగే పరిచారకులు, స్త్రీలు పురుషులు, వారి ప్రాణాలను, వారి సాక్ష్యాలను, వారి కుటుంబాలను, వారి ప్రాణ సాక్ష్యములను నీ కృపతో కాపాడు.